వినండి. ఏమండి? ఏంటి? ఎందుకు అరుస్తున్నావు? దుకాణంలో కొత్తగా వచ్చావా? రామకృష్ణ గారు ఎక్కడున్నారు? ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళారు. సరే, నా కోసం నువ్వు మిఠాయిలు కట్టు. అలాగే. ఏం కావాలి? ఈ బూందీ లడ్డు ధరెంత? పావు కిలో పావలా. సరే, మరి ఈ మోతిచూర్ లడ్డు ధరెంత? పావు కిలో 2 అణాలు. బర్ఫీ భలే నోరు ఊరిస్తుంది. ఈ బర్ఫీ ధరెంత? ఎంతసేపు ధర అడుగుతుంటావా, లేక ఏమైనా కొనేది ఉందా? నువ్వు తిక్కలోళ్ళలాగా ఉన్నావు. ఇలాగే నా వ్యాపారం నడిపించేది? నీ మీద రామకృష్ణ గారికి ఫిర్యాదు చేస్తాను. అమ్మ చెప్పింది నాకు, మిమ్మల్ని నగరపాలక మండలి సభ్యుల్ని చేయటానికి ప్రస్తావన లేక వచ్చిందని. కాస్త నన్ను చెప్పనిస్తావా కేశవ్? నేను అదే చెప్పబోతున్నాను మీకు. రాత్రి గణేశుడు కలలోకి వచ్చాడుగా, ఇక ఈ రోజు నాకు సందేశం వచ్చింది. నాకేమనిపించిందంటే ఇదంతా వినాయకుడి దయ, ఆశీర్వాదం, ఆయన మహిమని. నన్ను మంచి మార్గంలో నడవమని చెబుతున్నారు. ఆ మార్గం ద్వారా ఆయన షిరిడీని అభివృద్ధి చేయమన్నారు. అందుకని ఈ రోజు నుంచి నేను ప్రతినబూనేనయ్యా. నా మిగతా జీవితం అంతా కూడా శ్రీనివాసుల సేవకి అంకితం చెయ్యాలని. ఇప్పుడు నాతో చెప్పండి, మీ అందరి సమస్యలు ఏమిటి? చెబితే వాటిని నేను పరిష్కరిస్తాను. హరి ఓం. చెప్పండి చెప్పండి, నిస్సంకోచంగా చెప్పండి. కులకర్ణి సర్కార్ ఏ కారణం చేత చెప్పనివ్వండి, కానీ ఈయన ఏదో మంచి చెయ్యాలనుకుంటున్నాడు. ఇతనికి తప్పకుండా ఒక అవకాశం ఇచ్చి తీరాలి. మీరందరూ చెప్పండి మీ సమస్యలు లేక మీ సలహాలు. ఒకవేళ వాటి వల్ల షిరిడీకి మేలు జరుగుతుందంటే ఎందుకొద్దు? హరి ఓం. చూసారా, మీ సాయే చెప్తున్నారు. ఇప్పటికైనా కాస్త నమ్మండి. సర్కార్, ఒక పని చేయాలి. ఎండాకాలంలో రైతులకు నీటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ పొలాలకి దగ్గరలో ఒక బావి తవ్విస్తే ఎలా ఉంటుంది? వారెవ్వా, ఇది చాలా మంచి సలహా అయ్యా. నేను ఎప్పుడైతే పాలక మండలి సభ్యుడినవుతానో ఆ తర్వాత నాకు కొంత ధనం కూడా ఇస్తారు. కాబట్టి దాంతో మొట్టమొదట నేను ఇదే పని చేయిస్తాను. హరి ఓం. రైతులే కదా దేశానికి జీవనదాతలు. కానీ సర్కార్, అలా అయితే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఎండాకాలం నడుస్తోంది. రైతులకి నీరు ఇప్పుడే కావాలి. పాటిల్ గారు, ఇప్పుడు నా దగ్గర కూడా అంత డబ్బు లేదు సొంతంగా బావి తవ్వించేంత. లేకపోతే నేను జాప్యం చేస్తానా ఏంటి? కులకర్ణి సర్కార్, మీ పొలంలో మీకు సొంత బావి ఉంది కదా, వీళ్ళందరినీ ప్రస్తుతం ఆ బావి నీళ్లని వాడుకోమని చెప్పండి. కొత్త బావి తవ్వాల్సిన అవసరం ఏముంది? సర్కార్, ఇది మీ గొప్పదనం అవుతుంది. మీ ఉపకారాన్ని మేము ఎప్పటికీ మర్చిపోం. ఎందుకు చేయను? తప్పకుండా చేద్దాం. ఇంకా ఏవైనా సూచనలు మిగిలున్నాయా? ఎక్కువ ఖర్చు లేని సూచనలు? కొత్త తరం వాళ్ళని కూడా అడిగితే బావుంటుంది. ప్రహ్లాద్, మీ తాతయ్య ఈ ఊరు ప్రగతి కోసం, అభివృద్ధి కోసం
అందరి సమస్యలని తెలుసుకుంటున్నారు. మరి నువ్వేమైనా సలహాలిస్తావా? సాయి, గ్రామంలో అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. డబ్బులు లేని కారణంగా పాఠశాలకి వెళ్ళలేకపోతున్నారు. నా ఉద్దేశంలో ఒకవేళ ఎవరి చదువైనా డబ్బులు లేని కారణంగా ఆగిపోవడం అది న్యాయం కాదు. అందుకని నేనేమనుకుంటున్నానంటే వాళ్ళందరికీ ఏబిసిడీలు నేర్పిద్దామని, ఇంగ్లీష్ కూడా నేర్పిద్దామని. ప్రహ్లాద్, ఇది చాలా మంచి ఆలోచన. ఓ అధ్యాపకుడికి ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేం ఉండదు. అతని చుట్టుపక్కల ఇంతమంది పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండటం, వాళ్ళు చదువుకోవటానికి వేరే మార్గమేది లేకపోవటం. ఈ పిల్లలందరూ చదువుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడున్న పాఠశాలల్లో బ్రిటిష్ సర్కారు వారి నియమ నిబంధనలే చెల్లుబాటవుతాయి. వారి ఫీజులు చెల్లించడం అనేది అందరికీ సాధ్యపడే విషయం కాదు. అలాంటప్పుడు వాళ్ళని అక్కడెలా చదివించగలను? వేరే స్థలం ఏదైనా వెతకాలి. ఆ పిల్లలు ఇక్కడ మా ఇంటి దగ్గర చదువుకోవచ్చు. ఇక్కడ చాలా స్థలం ఉంది. హా, నేను ఇంకా ప్రహ్లాద్ కలిసి పిల్లలకి చదువు చెప్తాము. మీకైతే ఏం అభ్యంతరం లేదు కదా కులకర్ణి సర్కార్? నాకేం అభ్యంతరం ఉంటుంది? ఈ ఊరి పిల్లలంతా మా ఇంటికి వచ్చి చదువుకుంటే సంతోషమేగా. హరివో. ప్రహ్లాద్, ఎంత పని చేశావురా! ఇదేం పనికి మానే పని? ఇదింక భరించడం నా వల్ల కాదు. సాయి నేనేమడిగాను? అసలు నాకు సాయి ఏమిచ్చారు? ఇకెక్కడ నేను ఉండలేను. నవీన్, నీ స్వరం ఎంతో మధురంగా ఉంది. నీకు గానం మీద ఆసక్తిగాని ఉందా? లేదు, నేనెప్పుడూ చదువుకోవాలనుకుంటాను. ఇంకా దుకాణంలో కూర్చోవడం నా వల్ల కాదు సాయి. ఎందుకని? ఎందుకంటే నేను డాక్టర్ని. వంటవాడిని అవ్వాలని నాకెప్పుడు సరదా లేదు, ఆసక్తి కూడా లేదు. నేను చెయ్యలేను కూడా. డాక్టర్ అవ్వడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే డాక్టర్ వృత్తి ఎంతో గొప్పది. అదంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే నేను ప్రజలకి వైద్యం చేయగలను, ప్రజల ప్రాణాలు కాపాడగలను. ప్రజల నుంచి నాకు అభిమానం దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది. కానీ మిఠాయి దుకాణంలో అలాంటిదేముంది? ఎవరొచ్చినా నోటికొచ్చినట్టు ఏదేదో వాగేసి వెళ్ళిపోతున్నారు. విక్రమ్, నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి, నీ శ్రేయోభిలాషిని. నీ మేలే కోరుకుంటాను. నన్ను నువ్వు నీ గురువుగా భావిస్తావు. నేను నీకు మార్గోపదేశం చేసి ఇది చూపించాలనుకున్నాను. నీకు మిఠాయి వ్యాపారం చేయడంలోనే భవిష్యత్తు ఉంది. కానీ సాయి, ఏ విధంగా చూసుకున్నా సరే మిఠాయి వ్యాపారంతో నాకు సంబంధం లేదు. కానీ మీ నాన్నగారిది మిఠాయి వ్యాపారమే కదా. ఆయన నన్ను ఎప్పుడు మిఠాయిలు చేయమని బలవంతం చెయ్యలేదు సాయి. కానీ ఆయన వంటవాడే కదా. నీ ఒంట్లో కూడా ఆయన రక్తమే ప్రవహిస్తుంది. అదే రక్తం ప్రవహిస్తే ఏమవుతుంది సాయి? నాకు డాక్టర్ అయితేనే సంతోషం కలుగుతుంది. నేను అదే చేయాలనుకుంటున్నాను. ఇంకా వేరే పని చేయాలనుకోవడం లేదు సాయి. అంటే ఈ నియమం కేవలం నీకు మాత్రమేనా? వేరే వాళ్ళకి వాళ్ళ వృత్తిని ఎంచుకునే అధికారం లేదా విక్రమ్? అంటే నీకు ఈ విషయంతో ఏ సంబంధం లేదా? మీ అబ్బాయికి దేనివల్ల సంతోషం కలుగుతుందో? ఏదో నీకు కాస్తంత ఆలోచించేసరికి నువ్వు అందరి ముందు నాకు వ్యతిరేకంగా పనులు మొదలు పెడతావా? మీకు వ్యతిరేకంగానా? నీకు తెలీదా? ఆ వికారి బస్తీ పిల్లల్ని నా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను అని. అయినా కూడా నువ్వు అందరి ముందు ఆ ప్రస్తావన తీసుకొచ్చావు. నువ్వు వాళ్ళకి ఇక్కడ చదువు చెప్పిస్తానన్నావు. నువ్వెందుకు ఆపలేదురా వీణ్ణి? ప్రహ్లాద్ ఏమీ తప్పు మాట్లాడు. ఇది నా ఇల్లురా.
ఇక్కడ నాదే శాసనం. ఏదైనా నా ఇష్టానుసారం, నా నియమానుసారంగా జరగాలి. ఆ గతిలేని బస్తీ పిల్లని ఇక్కడికి వచ్చారంటే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. కానీ తేజస్వి, ప్రహ్లాద్ ఆ పిల్లలందరికీ చెప్పాడు, వాళ్ళు రేపటి నుంచి ఇంటికి వస్తారు చదువుకోవడానికి. ఆలోచించండి నాన్నగారు, మీ సభ్యత్వం రాకుండా పోతుందేమో. మీరు ముందే గ్రామస్తులందరికీ చెప్పేశారు. అక్కడ నేనేదో గొప్పలకు పోయి సామాజిక బాధ్యత అంటూ ఏదేదో వాగాను. కానీ ఆ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్లను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో నాకు చాలా బాగా తెలుసు. కానీ తాతయ్య మీరే చెప్పారుగా. ప్రహ్లాద్, మీ తాతయ్య అబద్ధాలు చెప్తున్నారు తన స్వార్థం కోసం. ఊరిని ఉద్ధరించడం అంటే అర్థం ఉన్న చెత్తనంతా ఇంట్లో తెచ్చి వేసుకోవడం కాదు కేశవ్. నేను ఆ పిల్లలకి ఊరి బయట చదువు చెప్తాను. నీకు ఇదేం రోగం అంటుకుందిరా? పిల్లలకి చదువు చెప్పాలన్న రోగం. నాకు ఇతరులకి సాయం చేయడం ఆనందాన్ని ఇస్తుంది. ఎలాగైతే నాన్న చేస్తాడో, సాయం చేస్తాడో, ఆ పిల్లలు చదువుకోవడం చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నీ సంతోషం మీద ఇంత శ్రద్ధ ఉంది. ఒక్కసారి నీ కొడుకు సంతోషం గురించి కూడా ఆలోచించు విక్రమ్. ఇది అర్థం చేయడం కోసమే నేను నీకు దుకాణం నడిపించమని చెప్పాను. విక్రమ్, ఒకవేళ మీ నాన్న నిన్ను తనలాగా చెయ్యాలని కోరుకుని ఉంటే, నిన్ను మిఠాయిలు తయారు చేయమని బలవంతం చేసుంటే, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండేవాడివా? నీ సాఫల్యం నా ఆశీర్వాదం కారణంగా కాదు విక్రమ్. నువ్వు కష్టపడ్డావు. మీ నాన్నగారు నిన్ను కలలు కననిచ్చారు. వాటిని సాకారం చేసుకునే స్వేచ్ఛని కూడా ఇచ్చారు. నాకు తెలుసు నువ్వు నీ కొడుకు మేలు కోరుకుంటున్నావని. కానీ నవీన్ మేలు దేనిలో ఉందో అది అర్థం చేసుకోవడానికి నీకంటే ఎక్కువ తన కలల గురించి ఆలోచించు. తనని నీ కలలు నెరవేర్చుకోవడానికి సాధనంగా మాత్రం చూడకు. తనకి సొంత కలలున్నాయి. కానీ సాయి, నవీన్ నాకెప్పుడు ఏం చెప్పలేదు. వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం అవ్వాలనుకుంటున్నాడు. నవీన్ నీ మాట వినే పుత్రుడిగా తయారు చేసే ప్రక్రియలో నువ్వు తనని తన కలల నుంచే దూరం చేసేశావు. తను ఇలా అనుకోసాగాడు, తన విషయంలో తన తల్లిదండ్రుల కలలు ఏవైతే ఉన్నాయో అవే తన సొంత కలలు అని. నవీన్, నీకేమిష్టం? నువ్వేమవ్వాలనుకుంటున్నావు? చెప్పు నవీన్. నాకు పాడటం అంటే ఇష్టం. నేను గాయకుడిని అవ్వాలనుకుంటున్నాను. గాయకుడివా? గాయకుడివా ఏం చేస్తావరా? పాడతాడు, ఇంకేం చేస్తాడు? మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తారు? ప్రతి పని మనకి జీవనోపాధి అయ్యుండాలని ఏ మనుషులు తమ ఆనందం కోసం ఏ పని చేయకూడదా? దానిలో ఆదాయం తక్కువ ఉండొచ్చుగాక, కానీ సంతోషం చాలా ఎక్కువ. విక్రమ్, ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా నవీన్ని తన కలలకు దూరం చేస్తే కనుక రేపు తను వేరే వృత్తిలో ఎంత విజయం సాధించినా సంతోషంగా మాత్రం ఉండలేడు. ఎంత చిరాకు నీకు మిఠాయి దుకాణంలో వేసిందో నవీన్కి కూడా జీవితాంతం అలాంటి చిరాకే ఉంటుంది. పిల్లలకి మంచి పెంపకాన్ని ఇవ్వటం తల్లిదండ్రుల బాధ్యత. దానివల్ల పిల్లలు వాళ్ల జీవితాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. జీవన దిశని, జీవిత లక్ష్యాన్ని స్వయంగా నిర్ధారించుకునే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీరు సరిగ్గా చెప్పారు సాయి. నా కొడుకు అదే అవుతాడు, ఏదైతే వాడు కోరుకుంటున్నాడు.
అవును బాబు. బాబు, నిన్ను ఎవరు ఆపరు, ఎవరు వద్దు అన్నారు. ఏం అవ్వాలనుకుంటున్నావో అదే అవ్వు. నేను నీకు మాటిస్తున్నాను బాబు. ధన్యవాదాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. నేనలా ఎప్పటికీ జరగనివ్వను. నా మనవడ గతిలేని వాళ్ళకి సహాయం చేసుకుంటూ తిరగడం, దానికి నేను చచ్చినా సహించను. నేను నిన్ను మీ నాన్నలాగా తయారవ్వనివ్వనురా. నిన్ను నాలాగా తయారు చేస్తాను, ధనవంతుల వైద్యుణ్ణి చేస్తా. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నిన్ను భారతదేశంలోనే అతిపెద్ద ఆయుర్వేద విద్యాలయానికి పంపిస్తాను చదువుకోవడానికి. లేదు నాన్నగారు, ప్రహ్లాద్ ఏదవ్వాలనుకుంటున్నాడో తను అదే అవుతాడు. మావయ్య గారు సరిగ్గానే చెప్పారు. నాకిష్టం లేదు నా కొడుకు అలా గతి లేని బ్రతుకు బ్రతకడం. కానీ నేను వైద్యుని అవ్వను. ఆపో. ఈ విషయంలో ఇక ఎవ్వరి మాట నేను వినను. నేను నీ జీవన గమ్యాన్ని ఇప్పుడే నిర్ధారించలేదనుకో, నువ్వు కూడా నీ బాబులాగే చవట దద్దమ్మవుతావు. నువ్వు వైద్యుడివి కావాలి. ఇదే నా అంతిమ నిర్ణయం. హరి ఓం. సాయి, ప్రహ్లాద్, ఏంటి విషయం? తాతయ్య అంటున్నాడు నన్ను వైద్యుని చేయాలనుకుంటున్నాడంట. ఆయన ఇది కూడా ఆలోచించుకున్నాడంట, వైద్య విద్య కోసం ఎక్కడికి పంపించాలో. అయితే నువ్వు వైద్యుడు అవ్వాలనుకోవట్లేదా? నిజం చెప్పాలంటే స్వయంగా నాకే తెలియదు నేనేం అవ్వాలనుకుంటున్నాను. కానీ తాతయ్య నా మాట వినడానికి సిద్ధంగా లేడు. ఒకవేళ నేను పట్టుపడితే నాన్న నాకు అడ్డుగా ఉంటాడు. కానీ ఇంట్లో మళ్ళీ అనవసరంగా అశాంతి, నాన్న తాతయ్య గొడవ, అమ్మ నాన్న గొడవ. అందుకే నేను అనుకుంటున్నాను, ఇంట్లో శాంతి కోసం, ఇంకా తాతయ్య సంతోషం కోసం నేను నా ఇష్టాన్ని మర్చిపోయి తాతయ్య మాట వినాలని. నువ్వు అనుకుంటున్నావా ఇక్కడ నీకు తగిన పని ఏదైనా ఉందని? నేను కూడా పెయింటింగ్ వేనా? చిత్రలేఖనం ఎందుకు వెయ్యాలనుకుంటున్నావు? అప్పుడప్పుడు నాకు చిత్రలేఖం వేయడం సంతోషంగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి వేయనే లేదు, అందుకే ఈరోజు వెయ్యాలనిపిస్తుంది. చిత్రలేఖనం నేను వేస్తున్నానుగా, నువ్వు వేరే పని ఎందుకు చేయకూడదు? అక్కడ బూందీ పెట్టుంది, దాన్ని లడ్డూలుగా చుట్టు. సాయి, నాకు లడ్డూలు వేయడం చేత కాదు. ఇంట్లో చాలాసార్లు నానమ్మకి సాయం చేద్దామని నేను లడ్డూలు చేయడానికి ప్రయత్నం చేశాను. ఒకటి చితికిపోయేవి లేదా గుండ్రంగా చేయడం వచ్చేది కాదు. కానీ చిత్రలేఖనం వేయడం చాలా సంతోషంగా ఉంటుంది. అయినా సరే నువ్వు లడ్డూలే చెయ్యి.
రాజా